నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఒక స్టూడెంటు లా ఎంట్రన్స్ రాయాలి అనే మంచి ఉద్దేశంతో పరాయి ఊరు వెళ్దామని చెప్పేసి రిజర్వేషన్ చేసుకున్నాడు కేరళలోని తూత్తుకుడిలో. ఆయనకి రూమ్ కూడా రిజర్వ్ అయింది. ఆన్లైన్లో బుక్ చేసుకున్నాడు. తన చెల్లెలు చెన్నై నుంచి ఆ ఊరు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత దురదృష్టం కొద్దీ రూమ్ బుక్ చేసినా కూడా రూమ్ ఇవ్వలేదు. ఎక్కడో పరాయి ఊరిలో ఎక్కడెక్కడి నుంచో దూరంగా వస్తూ ఒక ఎగ్జామినేషన్ రాయాలనే ఉద్దేశంతో ఇట్లా రిజర్వేషన్ చేసుకున్నా కూడా రిఫ్యూజ్ చేస్తే ఇంకా చేసేది లేక రైల్వేలోని కంపార్ట్మెంట్లో కూర్చుని ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యి ఎగ్జామినేషన్ రాశాడు. సక్సెస్ అయ్యారు. ఊరుకుంటాడా? కన్జ్యూమర్ కమిషన్లో కేసు పెట్టాడు. డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కమిషన్లో తన సిస్టరు ఎక్కడో పరాయి ఊరు నుంచి ఆన్లైన్లో బుక్ చేసుకుని ఎగ్జామినేషన్ రాద్దామని ఉంటే వాళ్ళు రిజర్వేషన్ ఇవ్వలేదు. మేము కష్టపడి రాత్రులు కూడా ఎక్కడో కూర్చొని చదువుకొని వచ్చాము, మాకు ఇట్లా కష్టపెట్టారు కాబట్టి నష్టపరిహారం ఇప్పించవలసిందిగా ఇవ్వాలి అని చెప్పేసి డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కమిషన్లో కంప్లైంట్ బుక్ చేశాడు. ఇరుపక్షాల వాదనలు విన్న డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కమిషను ఇది కేవలము ఈ హోటల్ వాళ్ళదే తప్పు, ఇట్లా రిజర్వేషన్ చేసుకున్నా కూడా ఇవ్వలేదు, డబ్బులు కట్టించుకున్నారు, ఆన్లైన్లో చేయించుకున్నారు, రిజర్వేషన్ చేశారు, అయినా కూడా ఇవ్వలేదు కాబట్టి వీళ్ళకి కంపన్సేషన్ ఇవ్వాలి అని 16 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి అని తీర్పు ఇవ్వడం జరిగింది. దీని ద్వారా మనకు తెలిసేది ఏంటి? ఎవరైనా సరే ఆన్లైన్లో ఇట్లా రిజర్వేషన్ చేసుకుంటే కష్టపడి పరాయి ఊళ్ళో బంధువులు లేరు, స్నేహితులు లేరు, ఎవరూ కూడా తెలియదు, అంత దూరం నుంచి ట్రావెల్ చేస్తుంటే రాత్రుల పూట ఎక్కడ ఉంటారు? ఇట్లా ఒక స్త్రీ ఒక పురుషుడును. కాబట్టి ఇట్లా నష్టపరిహారం ఇవ్వాల్సింది న్యాయమే అని దీని ద్వారా మనకు తెలుస్తోంది. ఈ ఆన్లైన్లో బుక్ చేస్తున్న వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఈ తీర్పు ద్వారా మనకి తెలుస్తోంది. థ్యాంక్ యూ.